హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి వ్లాగ్స్ ఇన్ పూణే. నా పేరు అలేఖ్య, నేను పూణేలో ఉంటానండి. నేను మీకు స్వీట్ కార్న్ని అదేనండి క్రిస్పీ కార్న్ని ఏ విధంగా చేయాలో చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా నేనైతే 2 స్వీట్ కార్న్స్ని తీసుకున్నాను. వాటిపైన పొట్టు తీసేసి ఈ విధంగా తీసేసానండి. నేనైతే ఓన్లీ కేవలం 2తోనే చేసి చూపిస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఎన్నైనా తీసుకొని ఒలవడమే కష్టం, కానీ చేయడం మాత్రం చాలా ఈజీ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఒక మూగుడు తీసుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ని తీసుకున్నానండి. దానిలో పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేశాను. ఒకసారి కొద్దిగా ఈ విధంగా సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనము ముందుగా ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ని ఇందులో యాడ్ చేయాలండి. ఇక్కడ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాయిల్ చేసుకోవాలండి. ఒక్కసారి వాటిని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలిపితే సాల్ట్ అనేది సరిగ్గా కలిసిపోతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే అవి బాయిల్ అయిపోయాయి, మనకు తెలుస్తుంది కదా అండి. కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది. ఒకవేళ మీకు తెలియకపోతే దాన్ని తీసుకొని ఈ విధంగా ఒత్తితే అది మెత్తగా బాయిల్ అవుతుంది కదా అండి, మనకు తెలుస్తుంది. తర్వాత వాటిని వాటర్లో నుండి ఈ విధంగా మన పూరీలు కాల్చేది ఉంటుంది కదా అండి, సో దానిలోకి అయితే నేను తీసుకుంటున్నాను. మీ దగ్గర నెట్ ఉంటే దేనిలోనైనా తీసుకోవచ్చండి, ఎందుకంటే వాటర్ అనేది కింద పడిపోతుంది కదా. ఇక్కడ పూరీలు కాల్చేది ఉంటుంది కదా అండి నెట్ని, దాన్ని అయితే తీసుకొని దాంట్లోని యాడ్ చేశానండి. మనము బాయిల్ చేసిన స్వీట్ కార్న్ని ఈ విధంగా యాడ్ చేసి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక 5 minutes అయితే వెయిట్ చేయాలండి, ఎందుకంటే అవి కొద్దిగా చల్లారనివ్వాలి. లేకపోతే మనం హీట్గా ఉన్నప్పుడే ముట్టుకుంటే చాలా మన హ్యాండ్స్ అనేవి కాలుతాయి. అందుకని కొద్దిగా కూల్ అయిన తర్వాత దానిలోకి ఒక 1.5 tablespoon కార్న్ఫ్లోర్ని యాడ్ చేశానండి. ఇక్కడ నేనైతే 2 కార్న్స్ తీసుకున్నాను కాబట్టి 1.5 spoon అయితే యాడ్ చేశాను. ఇంకా మీరు దాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ తీసుకుంటే దానిలో కార్న్ ఎక్కువగా యాడ్ చేయండి, మరి ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఓన్లీ వాటికి పట్టే విధంగా లైట్గానే 1.5 spoon ఇస్తే సరిపోతుందండి. తర్వాత దానిలోకి నేను పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసి ఈ విధంగా స్పూన్తో కలుపుతున్నాను, ఎందుకంటే అవి కొద్దిగా హీట్ ఉన్నాయి, అందుకని నేను స్పూన్తో ఈ విధంగా అయితే మిక్స్ చేస్తున్నానండి. ఈ విధంగా మనం ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే కార్న్ అయితే క్రిస్పీగా వస్తాయండి. ఇలా ఒకసారి ట్రై చేయకుండా మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ క్రిస్పీ కార్న్ అయితే సూపర్గా వచ్చిందండి నాకైతే. ఇక్కడ మీరు చూసినట్లయితే కార్న్కి మొత్తం కార్న్ఫ్లోర్ అనేది ఈ విధంగా పట్టేసిందండి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ కార్న్ మొత్తం వాటికి స్వీట్ కార్న్కి పట్టే విధంగా కలపాలండి. తర్వాత మూకుడు తీసుకొని నేను అదే మూకుడిని క్లీన్ చేసుకొని మళ్ళీ దాంట్లో ఆయిల్ వేసానండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా మన కార్న్ని ఈ విధంగా అనుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలి. ఒకటి వేస్తే మీకు కాలుతుందో లేదో తెలుస్తుంది కదా అండి, సో అప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుస్తుంది కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఇది వెంటనే మాడిపోతాయి. ఈ విధంగా మనము కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ విధంగా ముందుకు వెనకకి అనుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మంచిగా అర్థమవుతుంది, మొత్తం ఫ్రై అయ్యండి. లిటిల్ బిట్ గోల్డెన్ కలర్, ఒక లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం క్రిస్పీ కార్న్ని ఆయిల్లో నుండి తీసివేసి సరిపోతుందండి. ఇది వర్షం వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒలవడం కష్టం, బట్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుందండి. వర్షాకాలంలో ఇది చేసుకొని తింటే ఉంటుంది, ఎవరైనా వారవా అనాల్సిందే అండి. క్రిస్పీ కార్న్ని ఎవరైనా ఇంట్లో తయారు చేయకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు కదా అండి, ఓన్లీ కార్న్ఫ్లోర్, అదేవిధంగా మనకి స్వీట్ కార్న్ అవైలబుల్లో ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్లో. సో ఒక కార్న్ఫ్లోర్ తెచ్చుకొని చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వాటిని నేను ఆయిల్ నుండి తీసివేశాను, తర్వాత మళ్ళీ ఒక వాయి వేస్తున్నానండి. ఈ విధంగా అనుకుంటూ వేయాలండి. మనం ఒకటేసారి ఒక దగ్గరనే వేస్తే అవి ముద్దలాగా అయిపోతాయి. ఇలా అనుకుంటూ ఆయిల్ ఎంత అయితే పడుతుందో అంత తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే వేడి ఫ్రై అయినవి అండి క్రిస్పీ కార్న్ని దీంట్లోకి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత గిన్నెలోకి తీసుకొని దానిలోకి మీకు కారానికి తగిన విధంగా
కొద్దిగా కారము అదేవిధంగా చాట్ మసాలాను యాడ్ చేశానండి. యాడ్ చేసి ఈ విధంగా అయితే మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి మొత్తంగా కలిసిపోతుందండి కారం అనేది. నేను సాల్ట్ని యాడ్ చేయడం లేదండి, ఎందుకంటే ముందే యాడ్ చేశాను కదా, అందుకనే యాడ్ చేయడం లేదండి. తర్వాత ఒక ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేశాను. తర్వాత ఒక హాఫ్ లెమన్ని ఈ విధంగా పైన పిండుకున్నానండి. లెమన్ జ్యూస్ని పైన ఈ విధంగా వేసుకోండి. ఎంతో యమ్మీగా ఉండే, మెయిన్గా ఈ రెయినీ సీజన్లో మాత్రము ఇది పక్కా చేసుకొని తినాల్సిందే అండి. ఈజీగా అయిపోతుంది. సో పిల్లలైతే ఎంచక్కా తినేస్తారండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, క్రిస్పీ కార్న్ ఏ విధంగా అనిపించిందండి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.